ఇయర్ నా బర్త్డే చాలా స్పెషల్గా శ్రీరామనవమి రోజు వచ్చింది కాబట్టి బయట కేక్స్ ఏం కొనకుండా ఇంట్లోనే ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ని ఎలానో చూసేయండి. బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిల్క్, షుగర్, కస్టర్డ్ పౌడర్ని, వెనీలా ఎసెన్స్ 2 డ్రాప్స్ అండ్ ఇలాచీ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. క్యారమిల్ కోసం అయితే 2 స్పూన్స్ షుగర్ని మెల్ట్ చేసుకొని కేక్ మౌల్డ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అది మొత్తం సపరేట్ అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న బ్రెడ్ని ఇలా జాలి యూస్ చేసి కేక్ మౌల్డ్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో కేక్ బేక్ చేసుకొని 20 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయిపోతుంది. సో తీసే ముందైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తేనైతే కేక్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే చాలా కొంచెమే వచ్చిందనమాట. ఒక గ్లాస్ దాంట్లో ఏదైనా చిన్న దాంట్లో వేస్తేనైతే చాలా బాగా వస్తుంది. ఈ బ్రెడ్ పుడ్డింగ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితేనైతే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.